హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డు. టుడే టాపిక్ వచ్చేసి మనకు బ్రాహ్మణాలు 7 ఉన్నాయమ్మా. ఓకే, ఈ బ్రాహ్మణాలు వేదాల్లోని మంత్రాలను ఒక క్రమ పద్ధతిలో వివరిస్తాయి. అంటే యజ్ఞయాగాదులను ఒక క్రమ పద్ధతిలో వివరిస్తాయి. ఇవి కర్మ మార్గంను వివరిస్తాయి. మనకు అన్నిట్లో శతపథ బ్రాహ్మణం చాలా పెద్దదిమ్మా. ఓకే, పెద్దది. ఓకే, ఇక నెంబర్ 1 శతపథ బ్రాహ్మణం ముఖ్యమైనది. శుక్ల యజుర్వేదానికి చెందినది మా ఇది. ఈ బ్రాహ్మణము శుక్ల యజుర్వేదానికి చెందినది. అలాగే వడ్డీ వ్యాపారులైన కుసుదిని గురించి పేర్కొన్నది. ఇక రెండోది ఐతరేయ బ్రాహ్మణము ఋగ్వేదానికి సంబంధించింది మా. ఐతరేయ బ్రాహ్మణము ఋగ్వేదానికి సంబంధించినది. ఆంధ్రుల ప్రస్తావన ఉందిమ్మా. ఆంధ్రుల ప్రస్తావన గురించి మొట్టమొదటి స్వదేశీ గ్రంథం ఏదంటే మనకు ఐతరేయ బ్రాహ్మణం. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, నెక్స్ట్ కౌశితకి బ్రాహ్మణం. ఇది ఋగ్వేదానికి చెందినది మా. సోమక్రతువు గురించి తెలుపుతుంది. సోమక్రతువు గురించి మనకు తెలుపుతుంది. ఏది? కౌశితకి బ్రాహ్మణం. ఓకే, నెక్స్ట్ తైత్తరీయ బ్రాహ్మణము కృష్ణ యజుర్వేదానికి అనుబంధంగా రచించారు తైత్తరీయ బ్రాహ్మణంను. నెక్స్ట్ తాండ్య బ్రాహ్మణం. ఓకే, ఇది సామవేదానికి సంబంధించింది. అయితే ప్రాచీన బ్రాహ్మణాలలో మొట్టమొదటి ఏదంటే తాండ్యమాన మహాబ్రాహ్మణం. ఓకే, తాండ్యమాన బ్రాహ్మణం. నెక్స్ట్ జైమినీయ బ్రాహ్మణము. ఇది సామవేదానికి సంబంధించిన గ్రంథం ఇది. ఓకే, ఇక నెక్స్ట్ గోపద బ్రాహ్మణం. ఇది అథర్వవేదానికి సంబంధించిన గ్రంథము. అయితే అథర్వవేద వేదం గురించి తెలుపుతుంది. అయితే నరకం గురించి తెలిపే గ్రంథం ఏదంటే మనకు బ్రాహ్మణం ఏదంటే గోపద బ్రాహ్మణము. అథర్వణ వేద గురించి మనకు తెలుపుతుంది. ఓకే, బ్రాహ్మణాలు 7 షార్ట్ కట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.